హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. సో ఈ వీడియోలో మనం ముంబై ఇండియన్స్, లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ముంబై ఇండియన్స్ను మునుపటి ముంబై ఇండియన్స్ చూడట్లేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి? ఇష్యూస్ చాలానే ఉన్నాయి. ఈ ఇయర్ ఆ ఇష్యూస్ను అలాగే ఈ కొత్త స్క్వాడ్ ఎలా చేయగలడు, వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, బెస్ట్ ప్లేయింగ్ టువల్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, బుమ్రా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాడు అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ టేబుల్ బాటమ్, లైక్ 10th ప్లేస్లో ఉన్నారు. చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ కెప్టెన్సీ లైక్ లీడర్షిప్ ట్రాన్సిషన్. లైక్ ఎవరైతే మీకు 5 కెప్టెన్స్ ఐ మీన్ 5 ట్రోఫీస్ అందించిన క్యాప్టెన్ను మీరు వితౌట్ ఇంటిమేట్ లైక్ ప్రాపర్ లైక్ లెట్సే ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్గా మిడ్ సీజన్ డైరెక్ట్గా స్టార్టింగ్ బిగినింగ్లో ఒక ఫేర్వెల్ చెప్పకుండా, అది సమ్‌వేర్ లైక్ ముంబై ఇండియన్స్ కొంచెం దాన్ని ఎక్స్‌పోజ్ చేయలేదు. దానివల్ల హార్దిక్ మీద ప్రెషర్ పడింది. తను ఓవర్‌గా లైక్ ఓవర్‌గా ఎక్స్‌పోజ్ చేయాలనుకున్నాడు. తను ప్రూవ్ చేయాలనుకున్నాడు. నేను కెప్టెన్ అనేది నేను ప్రూవ్ చేసుకుంటానని సమ్‌వేర్ హీ గోస్ ఆన్ ద టాప్ అని చెప్పొచ్చు. తన దగ్గర నుంచి తను బ్యాటింగ్‌లో గాని, అలాగే బౌలింగ్‌లో గాని మంచిగా పర్ఫార్మెన్స్ రాలేదు. తను లైక్ ఎక్కడికెళ్ళినా స్టేడియం మొత్తం బూమ్ చేయడం. సో, తను తన మెంటల్ లైక్ స్టెబిలిటీ వల్ల అలాగే కొంచెం ఎక్కువ నేనెంత ప్రూవ్ చేయాలనే తత్వంలో ఓవర్ అగ్రెసివ్ వెళ్ళి తను ఫెయిల్ అయిపోయాడు. తన దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాలేదు. అలాగే చూసుకుంటే టీమ్ ఎన్విరాన్మెంట్ కూడా మొత్తం డిస్టర్బ్ అయింది. రోహిత్ కెప్టెన్ అలాగే ట్రాన్సిషన్ ఫేస్‌లో లైక్ ప్రతి ప్లేయర్ అంత ఫామ్‌లో లేకపోవడం, లైక్ టీమ్ ఎన్విరాన్మెంట్ ఓవర్‌గా డిస్టర్బ్ అయిపోయింది. అలాగే చూసుకుంటే బౌలర్స్ లైక్ బౌలింగ్ ఎఫర్ట్ కూడా లైక్ స్పిన్ డిపార్ట్మెంట్ వీక్‌గా ఉండే. అలాగే బౌలింగ్‌లో కన్సర్న్ చూసుకుంటే ఫారెన్ బౌలర్స్ బుమ్రాకు సపోర్ట్ లేదు. ఓన్లీ బుమ్రా లైక్ దానివల్ల ఎక్స్‌పెన్సివ్ లైక్ ఇనిషియల్ మ్యాచెస్‌లో ఎక్స్‌పెన్సివ్‌గా వెళ్లారు. నెక్స్ట్ చూసుకుంటే బ్యాటింగ్‌లో కూడా ఈ ఎన్విరాన్మెంట్ వల్ల లైక్ టీమ్ మోరల్ అనేది డిస్టర్బ్ అయింది. ఓన్లీ రోహిత్ శర్మ మాత్రమే కంట్రిబ్యూట్ చేశాడు. అరౌండ్ 460 రన్స్ చేశాడు. రిమైనింగ్ బ్యాట్స్‌మెన్స్ నుంచి చానా అంటే చానా ఇష్యూస్ వచ్చాయి. వాళ్ళ రిటైన్ చూసుకుంటే లైక్ వాళ్ళ రిటెన్షన్ అనేది చానా లైక్ మంచి లైక్ పంచపాండవులు అనేలాగా జరిగింది. బట్ ద రిటెన్షన్‌కు ముందు చానా అంటే చానా ఊహాగానాలు జరిగాయి. లైక్ రోహిత్ శర్మ వెళ్ళిపోతున్నాడు, సూర్య వెళ్ళిపోతున్నాడు, బుమ్రా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకు వేరే ఫ్రాంచైజీస్ నుంచి ఆఫర్స్ వచ్చాయని. బట్ ఒక్క పోస్టర్ వాళ్ళను ఎంకరేజ్ ఇట్స్ ఓవర్. వాళ్ళ రిటెన్షన్ చూస్తాం. ఎవరెవరు రిటైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే బుమ్రాని రిటైన్ చేశారు. అలాగే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ. ఇలా ఐదుగురిని రిటైన్ చేశారు. నెక్స్ట్ ఓవరాల్ వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది? ఆ స్క్వాడ్ గురించి ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా, సో బిగ్గెస్ట్ ఆల్ రౌండర్. ఇండియా హ్యావ్ ద బ్రైటెస్ట్ ఆల్‌రౌండర్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆల్‌రౌండర్ అని చెప్పొచ్చు. జెన్యూన్ ఆల్‌రౌండర్. 140 పేస్ బౌలింగ్ ఏస్తాడు. పవర్‌ఫుల్ ఫ్లోటర్ హిట్టింగ్. వరద వాడినెవరన్నా ఆపండ్రా అన్నా గూడా ఆగడు. రెచ్చిపోతాడు. అపోజిట్ బౌలర్ అనేది ఎవరిని చూడడు. బాల్ 1 నుంచి అటాక్ చేయగలడు. మంచి ఫినిషర్. నెక్స్ట్ చూసుకుంటే జస్‌ప్రీత్ బుమ్రా. సో, వాట్ వి కెన్ సే అబౌట్ బుమ్రా? హి ఈజ్ ఎ లెజెండ్ సింప్లీ. డెత్ బౌలింగ్‌లో గానీ, పవర్ ప్లేలో గానీ వికెట్ ఎప్పుడు కావాలి నీకు? వికెట్ ఎప్పుడు కావాలి? నాకు వికెట్ కావాలంటే వికెట్ తీయగల కేపబుల్ ఉన్న బౌలర్. సో, హూ ఈజ్ రూలింగ్ ద క్రికెట్? ఐ మీన్ హూ ఈజ్ రూలింగ్ ఇన్ ద బౌలింగ్? నెక్స్ట్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్. ఈజ్ ఆల్సో టీ20లలో టాప్ నాచ్ బ్యాటర్. రీసెంట్‌గా కొంచెం ఫార్మ్ డిప్ అయింది. లైక్ హి వాజ్ వెరీ గుడ్. నెక్స్ట్ చూసుకుంటే రోహిత్ శర్మ ది హిట్ మ్యాన్. సో, వాట్ ఎల్స్ వి కెన్ సే? వీళ్ళ 5 గురించి ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ చూసుకుంటే తిలక్ వర్మ, హూ డిడ్ వెరీ వెల్. ఈవెన్ బిఫోర్ ద సీజన్ ఆల్సో 2 సెంచరీస్ ఉన్నాయి తనకు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. లైక్ వన్ ఆఫ్ ద ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో కూడా ఉండొచ్చు ఈ ఇయర్. నెక్స్ట్ చూసుకుంటే నమన్‌దీప్ ఈస్ ద లైక్ మంచి టాలెంటెడ్ ప్లేయర్. లాస్ట్ ఇయర్ చూసాం తన దగ్గర నుంచి బిగ్ నాక్స్ వచ్చాయి. అలాగే బౌలింగ్‌లో కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. నెక్స్ట్ చూసుకుంటే రాబిన్ మీన్స్, రిమెంబర్ ద నేమ్. వెన్ 2 ఫ్రాంచైజీస్ ముంబై ఇండియన్స్ అండ్ సీఎస్‌కే బిట్, దట్ ప్లేయర్ హ్యావ్ సమ్ పొటెన్షియల్. సేమ్ హ్యాపెన్ విత్ ద తిలక్ వర్మ. తిలక్ వర్మకు కూడా వాళ్ళు సేమ్ 2 ఫ్రాంచైజీస్ ముంబై అండ్
సీఎస్‌కే బిడ్ చేశారు. నౌ వి ఆర్ సీయింగ్ దట్ తిలకున్, రాబిన్ మింజ కూడా అలాగే ఆహ్, ప్రవల్ బిగ్ హిట్టర్ లైక్ మంచి హిట్టింగ్ చేయగలడు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్ సేమ్ గిల్ లాంటి రా టాలెంట్ ఐ మీన్ సారీ నాట్ గిల్. గేల్ లాంటి టాలెంట్ మంచి రా పేస్ బ్యాటింగ్ ఆడతాడు. పవర్‌ఫుల్ హిట్టింగ్ చేయగలడు. సో, తను మాత్రం ఈ ఇయర్ ఫినిషర్‌గా ఆడతాడు. రాబిన్ మిన్స్ మాత్రం ముంబై ఇండియన్స్‌కి. లాస్ట్ ఇయర్ గూడా వాళ్ళని తీసుకోవాలనుకున్నాడు. బట్ వాళ్ళకున్న పర్స్ లిమిటేషన్ వల్ల వాళ్ళు లాస్ట్ ఇయర్ తీసుకోలేకపోయారు. బట్ ఈ ఇయర్ మాత్రం తీసుకున్నారు. సో, లాస్ట్ ఇయర్ అన్‌ఫార్చునేట్‌లీ తనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల తను ఐపీఎల్ ఆడలేదు. బట్ ఈ ఇయర్ ప్రూవ్ చేస్తాడు. నెక్స్ట్ కరణ్ శర్మ లక్కీ చార్మ్ అని చెప్పొచ్చు. సో, తిను వెళ్ళిన ఐపీఎల్ ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కప్పు కొట్టాయి ఎక్సెప్ట్ ఆర్‌సీబీ తప్ప. సో, తిను లెగ్ స్పిన్నర్ అలాగే లిటిల్ బిట్ కొంచెం బ్యాటింగ్‌తో గూడా అడపదడప కాంట్రిబ్యూషన్ చేసే ప్లేయర్. నెక్స్ట్ ట్రెంట్ బోల్ట్. సో, పవర్ ప్లేలో మీరు ఫుట్‌బాల్ స్కోర్ చూడాలనుకుంటున్నారా? అయితే నేను చూయిస్తా అనే బోల్ట్. సో, పవర్ ప్లేలో వెరీ గుడ్ పవర్ ప్లేలో ఐపీఎల్‌లో హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరంటే తిను. సో, పవర్ ప్లేలో చానా అంటే చానా మోస్ట్‌లీ ఫస్ట్ ఓవర్‌లో వికెట్ తీసి క్యాపబుల్‌గా ఉన్న బౌలర్. నెక్స్ట్ చూసుకుంటే అల్లా గజన్ఫర్. సో, మిస్టరీ స్పిన్నర్. సో, తను రూల్డ్ అవుట్ అవ్వడం తన వల్ల ఈవెన్ ఈవెన్ ఏంటి ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీకి గూడా మిస్ అవ్వడం సారీ. సో, తను మిస్ అవ్వడం. సో, తనకు రిప్లేస్‌మెంట్‌గా ముస్తఫిజుర్ అది సారీ ఆహ్, ముస్తఫిజుర్‌ను చేశారు. ముజీబ్‌ను రిప్లేస్ చేశారు. సో, సిమిలర్ స్కిట్. సో, తిను గూడా సమ్ మిస్టరీస్ ఉంటాయి. ముజీబ్ బౌలింగ్‌లో గూడా సమ్ మిస్టరీ ఉంటది. సో, తను ఉన్నాడు. దీపక్ చహర్ ఓవర్ ద ఇయర్స్ సీఎస్‌కే పవర్ ప్లేలో హైయెస్ట్ సెకండ్ వికెట్ టేకర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఇస్ ద బోల్ట్ అండ్ నెక్స్ట్ ఇస్ ద దీపక్ చహర్. సో, పవర్ ప్లేలో బోత్ ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్ చేయగలడు. పవర్ ప్లేలో జెన్యూన్ వికెట్ టేకర్. సో, లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇంజ్యూరీ కన్సర్న్స్ ఉన్నాయి. ఇంజ్యూరీ కన్సర్న్స్ లేకపోతే హి వాస్ వెరీ గుడ్. సో, ఆ మూమెంట్ ఆ ముంబై వాంఖేడే స్టేడియంలో హి వాస్ బ్రూటల్. సో, పవర్ ప్లే బౌలింగ్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్, దీపక్ కాంబినేషన్ ర్యాంప్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ర్యాన్ రికల్టన్. సో, ర్యాన్ రికల్టన్ ఇస్ ద సిమిలర్ స్కిల్ సెట్ ఆఫ్ డీకాక్ అని చెప్పొచ్చు. మిన్నీ డీకాక్ మంచిగా ఆడతాడు. ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకున్న సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్‌లో డిడ్ వెరీ వెల్. సేమ్ ఇదే ఫ్రాంచైజ్‌కు. నెక్స్ట్ చూసుకుంటే ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో గూడా ఒక 100 ఉంది. సో, విల్ జాక్స్ మంచి పవర్‌ఫుల్ హిట్టర్. అలాగే స్పిన్ బౌలింగ్ కాంట్రిబ్యూట్ చేయడు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆర్‌సీబీకి ఒక వితిన్ 10-15 బాల్స్‌లో సెంచరీ కొట్టాడు. రషీద్ ఖాన్‌కు మనం వేరే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. బట్ తిను ఊచకొత్త కోసాడు. నెక్స్ట్ చూసుకుంటే అశ్విన్ కుమార్. సో, తిను ఫాస్ట్ బౌలర్ అని చెప్పొచ్చు. అంత పెర్ఫార్మెన్స్ చేసినది లేదు. ఓకే. బ్యాకప్‌గా ఉంటాడు. నెక్స్ట్ మిచెల్ శాంట్నర్. సో, సీఎస్‌కే ఓవర్ ద ఇయర్స్ సీఎస్‌కే తరపునే ఉన్నాడు. సీఎస్‌కేలో లైక్ తిను అండ్ జడేజా సిమిలర్ స్కిల్ సెట్ ఉన్న బౌలర్. సో, తనకు ఛాన్సెస్ రాలేదు. హి వాస్ వెరీ గుడ్. ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీ కెప్టెన్ చేసి ఫైనల్‌కి తీసుకొచ్చాడు. సో, కాంట్రిబ్యూటర్ బౌలర్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. సో, మోస్ట్‌లీ కంటైనర్ బౌలర్. అలాగే టైట్ లెన్స్ ఏస్తాడు. బౌలింగ్ అనేది చానా అంటే చానా ఆహ్, ఆహ్, రన్స్ చేయడం అంత ఈజీ కాదు. రిచ్ టోప్లే. సో, పవర్ ప్లేలో స్వింగ్ ఏస్తాడు. సో, బోల్ట్‌కి ఆల్టర్‌నేటివ్ బోల్ట్‌కి బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. సో, బోత్ ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ చేయొచ్చు. పవర్ ప్లేలో చానా ఎఫెక్టివ్. వికెట్ తీస్తాడు పక్కా. సో, లాస్ట్ ఇయర్ చూసుకుంటే కొన్ని ఆర్‌సీబీకి కూడా ఆడి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ చూసుకుంటే సిద్దిక్ కృష్ణ. సో, తిను వికెట్ కీపర్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే కొంచెం వికెట్ కీపర్స్ తక్కువున్నారు. సో, తిను వికెట్ కీపర్ కర్ణాటక. సో, మంచి ప్లేయర్. మంచి మంచి ఇన్నింగ్స్ ఉన్నాయి. మంచిగా బ్యాటింగ్ ఆడతాడు. నెక్స్ట్ చూసుకుంటే రాజ్ బాబా అండర్ 19 ప్లేయర్. సో, దీని మీద చానా అంటే చానా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సేమ్ లైట్ ఆర్మ్, మీడియం ఫాస్ట్ అలాగే బ్యాటింగ్ సేమ్ హార్దిక్ పాండ్యా స్కిల్ సెట్ అని చెప్పొచ్చు. చానా ప్రామిస్ చానా హోప్స్ ఉన్నాయి తిన మీద ఫ్యూచర్‌లో.
సో, హోప్ లైక్ ముంబై ఇండియన్స్‌కి వచ్చాడు కాబట్టి వాళ్ళు దే డిడ్ మేక్ ఇట్. దే మేక్ ఇట్ యాస్ స్టార్. సో, లాస్ట్ ఇయర్ చూసుకున్నా కూడా తను పంజాబ్ టీమ్ అనుకుంటా. పంజాబ్ టీమ్ తీసుకుంది. బట్ 1 ఆర్ 2 మ్యాచెస్ వచ్చాయి గానీ అంతగా పర్ఫార్మెన్స్ రాలేదు. నెక్స్ట్ చూసుకుంటే సత్యనారాయణ రాజు. హి ఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆహ్, ఆంధ్రప్రదేశ్ ఐ మీన్ ఏపీఎల్‌లో తిను సైన్ అయ్యాడు. లైక్ గోదావరి టైటన్స్‌కు మ్యాచ్ ఆడతాడు. సో, ఈయన చూసుకున్న రైట్ ఆర్మ్ మీడియం ఫాస్టర్. సో, హోప్ హి విల్ బ్యాకప్ ప్లేయర్‌గా ఉంటాడు. నెక్స్ట్ చూసుకుంటే బెవాన్ జాకబ్స్. సో, తిను న్యూజిలాండ్. సో, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అని చెప్పొచ్చు. లైక్ మోస్ట్‌లీ బ్యాకప్‌గా ఉంటాడు. లైక్ పెద్దగా ఛాన్సెస్ రాకపోవచ్చు. నెక్స్ట్ అర్జున్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ కొడుకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అలాగే లిటిల్ బిట్ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ చేయొచ్చు. సో, మోస్ట్‌లీ లైక్ 1 ఆర్ 2 మ్యాచెస్ ఆడిస్తారు. జస్ట్ చూడ్డానికి అంతే. నెక్స్ట్ లిజార్డ్ విలియమ్స్. సో, తిను ఇంజ్యూర్ అవ్వడం వల్ల తను రిప్లేస్‌మెంట్‌గా కొబిన్ బాస్కొచ్చాడు. హి వాస్ వెరీ గుడ్. సో, మంచి వికెట్ టేకింగ్ బౌలర్. సో, తను లైక్ సిన్స్ బుమ్రా అనేది అవైలబుల్‌గా లేడు కాబట్టి సో, మోస్ట్‌లీ కొబిన్ బోస్‌కుని ఆడించే ఛాన్సెస్ గూడా ఎక్కువగా ఉన్నాయి. సో, ఇనిషియల్ మ్యాచెస్‌లో డెత్‌లో బౌలింగ్ ఏయగలడు. మంచి వికెట్ టేకింగ్ కేపబిలిటీ ఉన్న ప్లేయర్. అలాగే విఘ్నేష్ పుట్టూర్ చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. సేమ్ ఇఫ్ ఇన్ కేస్ మిచెల్ శాంట్నర్‌కి ఇంజ్యూరీ అయితే సో, తనకి బ్యాకప్‌గా ఉంటాడు. ఓవరాల్‌గా స్క్వాడ్ చూస్తే చానా ఉన్నాయి. సో, కొంచెం లైక్ బ్యాకప్ ఇష్యూస్ ఉన్నాయి. సో, మెయిన్ 11 అనేది చానా అంటే చానా స్ట్రాంగ్‌గా ఉంది. నెక్స్ట్ స్ట్రెంగ్త్స్ చూద్దాం. ప్లేయింగ్ 11 చూద్దాం. సో, వాళ్ళ ప్లేయింగ్ 11 చూస్తే రోహిత్ శర్మ ఓపెన్ విత్ రికల్టన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ చానా ముందు టోర్నమెంట్‌కి ముందు లైక్ జాక్స్ అనుకున్నారు. బట్ ద వే రికల్టన్ లైక్ ఈవెన్ చాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ గాని, లైక్ సౌత్ ఆఫ్రికా ప్రీమియర్‌లో రన్స్ చూడడం గాని, జాక్స్ చూస్తే లైక్ తన దగ్గర నుంచి ఇంటర్నేషనల్‌లో మ్యాచెస్ లేవు. సో, తన దగ్గర నుంచి మ్యాచెస్ తక్కువున్నాయి కాబట్టి సో, దే మోస్ట్‌లీ గో విత్ ద రికల్టన్. నెక్స్ట్ వన్ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్, నెక్స్ట్ తిలక్ వర్మ. సో, ఈ ఈ 2 బ్యాటింగ్స్ అనేది సఫల్ అయితే ఆహ్, లైక్ బ్యాటింగ్ ఆర్డర్ లైక్ లెఫ్ట్ హ్యాండర్ అవుట్ అయితే లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మ, రికల్టన్ అవుట్ అయితే తిలక్ వస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ రోహిత్ అవుట్ అయితే సూర్య. సో, ఇలా వస్తాయి. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా, నమన్‌దీప్, రాబిన్ మించ్, షాన్ దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, బుమ్రా. సో, ఇది వాళ్ళ 11. ఇంపాక్ట్ లిస్ట్‌లో చూసుకుంటే ముజీబ్ ఉంటాడు. కొ కొబ్రిన్ బోస్కుంటాడు. కరణ్ శర్మ, రాజ్‌భవ. సో, వీళ్ళ 15 ఓవరాల్ 15 స్క్వాడ్ అనేది ఇలా ఉంటది. లుక్ అట్ దేర్ బ్యాటింగ్. సో, దీపక్ చాహర్ అట్ 9. సో, సో, నంబర్ 9 వరకు బ్యాటింగ్ ఉంది. డెప్త్ ఉంది. అలాగే బౌలింగ్ ఆప్షన్స్ చూసుకున్న బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, చాంట్నర్, హార్దిక్ పాండ్యా. సో, ప్రాపర్ 4 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. హార్దిక్ పాండ్యాతో చూసుకుంటే 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇంపాక్ట్ ప్లేయర్‌గా ముజీబ్ వస్తాడు. సో, ముజీబ్ రావడం వల్ల ఇంపాక్ట్ లైక్ 5 బౌలింగ్ ఆప్షన్స్ వెళ్ళిపోతాయి. సో, వాళ్ళ స్ట్రెంగ్త్స్ చూద్దాం. సో, మెయిన్ వాళ్ళ స్ట్రెంగ్త్ చూస్తే ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్ ఆర్డర్ అంటే రోహిత్ శర్మ, రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా. సో, లుక్ అట్ దేర్ బ్యాటింగ్ నమన్‌దీప్, రాబిన్ మిన్స్. సో, ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. లైక్ బ్యాంగ్ బ్యాంగ్ అప్రోచ్ ఉన్న బ్యాటింగ్ ఆర్డర్. నెక్స్ట్ చూసుకుంటే స్ట్రాంగ్ ఫేస్ అటాక్. సో, పవర్ ప్లేలో లుక్ అట్ ద పవర్ ప్లే స్కోర్స్ చూడండి. లైక్ బూమ్రా, బోల్ట్ ఉన్నప్పుడే లైక్ 3 ఫర్ 4, 2 ఫర్ 3 ఇలాంటి స్కోర్ కార్డ్స్ చూసాం. అలాంటిది దీపక్, బూమ్రా, బోల్ట్. సో, ఈ ముగ్గురు బౌలింగ్ పవర్ ప్లేలో ఏస్తే బ్యాట్‌మెన్స్ అమ్మ మమ్మల్ని వదిలేయండయ్యా అనేటట్లుంటది బౌలింగ్. సో, వాళ్ళ ఫేస్ అటాక్ అనేది చానా స్ట్రాంగ్ ఉంది. అలాగే బ్యాటింగ్ డెప్త్ అనేది కూడా చానా ఉంది. లైక్ నంబర్ 9 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. సో దట్ ఆ బ్యాటింగ్ డెప్త్ ఉండడం వల్ల లైక్ ఎక్స్‌ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడొచ్చు. నెక్స్ట్ వీక్‌నెస్‌లు చూద్దాం. సో, వీక్‌నెస్‌లు చూసుకుంటే ఇంజ్యూరీ కన్సర్న్స్ ఉన్నాయి. లైక్ దీపక్ చహర్ అలాగే బుమ్రా ఇంజ్యూరీ నుంచి వస్తున్నాడు. దీపక్ చహర్ కూడా ఇంజ్యూరీ కన్సర్న్ ప్లేయర్. సో, వీళ్ళ కొంచెం ఇంజ్యూరీ లైక్ వాట్ అంటే లైక్ ఇంజ్యూరీ కన్సర్న్స్ ఉండడం వల్ల లైక్ ప్రాపర్ ఇండియన్ బౌలర్ లేరు. సో, దానివల్ల కొంచెం ఇష్యూస్ అయితాయి. లైక్ దానివల్ల ఓవర్‌సీస్ కాంబినేషన్ మార్చుకోవాల్సొస్తది. సో, ఇంజ్యూరీ కన్సర్న్స్ వల్ల టీమ్ స్టెబిలిటీ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే బుమ్రా మిస్సెస్ అండ్ సో, బుమ్రా లైక్ ఫస్ట్ సీజన్ వరకు లేడు.
సో, ఫస్ట్ హాఫ్ సీజన్స్ తను లేడు. సో, ఓన్లీ సెకండ్ హాఫ్ మ్యాచెస్‌కి అవైలబుల్‌గా ఉంటాడు. సో, ఫస్ట్ 7 మ్యాచెస్‌కు తను ఉండడు కాబట్టి డెత్ బౌలింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో, లుక్ అట్ ద డెత్ బౌలింగ్ ఆప్షన్స్ దే హావ్. సో, హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఏయాల్సొస్తది. హి వాస్ గుడ్ బట్ తను అంత లైక్ మోస్ట్‌లీ హార్దిక్ మీద రిలయంట్. బోల్డా బోల్డ్ దీపక్ చహర్ చూస్తే కుమ్మి పడేస్తారు డెత్ బౌలింగ్‌లో. సో, దీపక్ స్లోవర్ వేరియేషన్స్ చేద్దాం, నక్కుల్ బాల్స్ ఏద్దాం అనుకున్నా గూడా ధోనినే చెప్పాడు. సో, పవర్ ప్లేలో బెటర్ ఏస్తాడు. బట్ ఈవెన్ సీఎస్‌కేకి చూసుకున్న పవర్ ప్లేలో బెటర్ ఏస్తాడు గానీ మాక్సిమం ధోని మిడిల్ ఓవర్స్‌లోనే హెల్ప్ చేస్తాడు. డెత్‌లో తన దగ్గర నుంచి రన్స్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ విత్ ద బోల్ట్ ఆల్సో డెత్‌లో రన్స్ కన్సిడర్ చేస్తాడు. అలాగే హార్దిక్ అనేది ఫస్ట్ మ్యాచ్ మిస్ అయితాడు. స్లో ఓవర్ రేట్ వల్ల తను మిస్ అవుతాడు. దానివల్ల సూర్య లీడ్ చేస్తాడు. అలాగే చూసుకున్నా కొంచెం ఆ స్టెబిలిటీ మిస్ అయితది బ్యాటింగ్ ఆర్డర్ అనేది. నెక్స్ట్ ఇండియన్ ప్రాపర్ బౌలింగ్ బ్యాకప్ లేదు ఇండియాకు. బుమ్రా, దీపక్ చహర్ ఇంజ్యూరీ అయితే వాళ్ళకు ప్రాపర్ బౌలింగ్ రికగ్నైజెస్ ప్లేయర్స్ లేరు. ఉన్న ఆప్షన్స్ అన్నీ వాళ్ళంతా ఎక్స్‌ప్లోజ్ అయిన ప్లేయర్స్ లేరు. సో, నార్మల్ లుక్ అట్ దర్ స్క్వాడ్ వాళ్ళకి సత్యం రాజు, సింగ్ తప్ప మంచి నోన్ ప్లేయర్స్ లేరు. ఐ మీన్ నోన్ బ్యాకప్ లేరు. సో, అదనేది చానా అంటే చానా ఇష్యూ. సో, వాళ్ళు మళ్ళీ ఓవర్‌సీస్ ప్లేయర్స్ మీద సో, లుక్ అట్ ద స్క్వాడ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే బూమ్రా ఫిట్‌గా ఉండడం వల్ల సో, బూమ్రా మీద డిపెండ్ ఉంటది. సో, మోస్ట్‌లీ వాళ్ళు ప్లే ఆఫ్స్‌కెళ్తారు. సో, ఐ ఫీల్ లైక్ ప్లే ఆఫ్స్‌కెళ్తారు. మోస్ట్‌లీ దే డిడ్ ప్లే ఆఫ్స్. సో, ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేవి చానా అంటే చానా ఎక్కువున్నాయి. సో, సమ్‌వేర్ అరౌండ్ ముంబై ఇండియన్స్ ఆర్ గోయింగ్ టు సెమీఫైనల్ దిస్ ఇయర్. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ టుమారో ప్రివ్యూ ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ప్రివ్యూ గురించి, అలాగే వాళ్ళ స్కోర్ కార్డ్స్ ఐ మీన్ ప్రాక్టీస్ స్కోర్ కార్డ్స్ ఇన్ డీటెయిల్‌గా ప్రివ్యూలో మాట్లాడుకుందాం. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. యాహ్! అని చెప్పడం మర్చిపోయా. సో, వి ఆర్ డన్ విత్ ఆల్ ద టీమ్స్. సో, వాట్ వి కెన్ మేక్, లెట్ మీ ఇంప్రూవ్ మై కెమెరా. ఓకే. జీ హ్మ్. యాహ్! సో, లుక్ అట్ వి ఆర్ డన్ విత్ ఆల్ ద టీమ్స్. సో, ఇప్పుడు జస్ట్ ప్లేయింగ్ 11 చెప్తాను. ఐ మీన్ నాట్ ద ప్లేయింగ్ 11. సో, ఓవరాల్ ఆర్డర్ చెప్తాను. సో, ఎస్ఆర్హెచ్ అట్ 1 పొజిషన్, సీఎస్‌కే అట్ 2, ముంబై ఇండియన్స్ 3, కేకేఆర్ 4, డీసీ 5, పంజాబ్ కింగ్స్ 6, జీటీ 7, ఆర్‌సీబీ 8, ఆర్ఆర్ 9, లక్నో 10. సో, దీస్ ఆర్ ఆల్ మై చాయిస్. దీస్ ఆర్ ఆల్ మై టీమ్స్. సో, మీ టీమ్ టీమ్స్ కామెంట్ చేయండి. అలాగే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 కామెంట్ చేయండి. దట్స్ ఇట్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.